వెల్కమ్ టు R5 టీవీ న్యూస్. ప్రకాశం జిల్లా మార్కాపురం కూటమి ప్రభుత్వంలో సచివాలయ పరిస్థితి. సరిపోయే సిబ్బంది లేక ప్రజలకు ఇక్కట్లు. ఉన్న సిబ్బంది 11 గంటల సమయంలో ఆఫీసులకు రాని వైనం. మార్కాపురంలో గల 12వ నంబర్ సచివాలయంలో 11 గంటల సమయమైనా గానీ ఎటువంటి సిబ్బంది లేక ఖాళీగా ఉన్న ఆఫీసులు చూసి ప్రజలు తమ అవసరాల కోసం వచ్చి వెనక్కి వెళ్లిపోతున్నారు. 15,000 కాదు 30,000 రూపాయలు ఇచ్చినా కానీ ఈరోజు ఆటో కార్మికుల జీవితాలు బాగుపడలేదు. షెడ్యూల్ పోవడంతో పాటు ఆటో కార్మిక రవాణా వ్యవస్థ మొత్తం కూడా కుదేలైపోయే పరిస్థితి సార్. ఫ్యాక్టరీలు కూడా కార్మికులు కూడా ఉపాధి పోయే పరిస్థితి. ఈ రోజు వీళ్ళు రోజు కిస్తీలు రోజు 100 రూపాయలు కట్టి ఫైనాన్స్ తీసుకుంటాము సార్. 10 రూపాయలు వడ్డీకి తోలితేనే ఆ డబ్బులు కట్టాలి, ఇంటికి పోవాలి. ఆ పెట్రోల్కు డీజిల్కి వాళ్ళ ఖర్చుకు ఆ ఫైనాన్స్ కట్టడానికే సరిపోతుంది తప్ప ఇంట్లో పిల్లల చదువులు కావచ్చు, ఇంట్లో దొరకడానికి ఆ కుటుంబాలు గడిచే పరిస్థితే లేవు. ప్రతి కుటుంబం 3-4 లక్షల రూపాయలు అప్పులు పాలే తప్ప ఏ కుటుంబం మేము సంతోషంగా బతుకున్నామనే పరిస్థితి లేదు. రెండోది 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలు కట్టి ఆటోను ఫైనాన్స్ తీసుకొస్తాం సార్. ఒక 30 కిస్తీలు పెట్టిన తర్వాత 25 కిస్తీలు కట్టి ఒక 2 కిస్తీలు ఆగిపోతే ఆటో తీసుకొని పోయి అమ్మేస్తా ఉన్నాడు. వాడు అమ్మేస్తాడు, నా మాట్లాడే పరిస్థితి లేదు. దాదాపు 4 లక్షల అప్పు 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి తోలుకొని అప్పు తీరిపోయిన తర్వాత ఒక 2-3 కిస్తీలు కట్టకపోతే ప్రైవేట్ వాళ్ళు తీసుకుపోయి అమ్మేస్తా ఉంటే కనీసం వాళ్ళ పైన అజమాయిషీ లేదు. ఎందుకు తీసుకుపోతున్నాం మీరు ఈ విధంగా? అవి కారంపూర్ ఫైనాన్స్ కావచ్చు, ఇక్కడ ఉన్న బజాజ్ ఫైనాన్స్ కావచ్చు, శ్రీరామ్ ఫైనాన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక కిస్తీ కట్టకపోతే 2 కిస్తీకి ఆటో తీసుకుపోతామని పరిస్థితుంది. వాళ్ళు రోడ్డు మీద ఆత్మహత్యలు చేసుకుంటామని పరిస్థితుంది. దాంట్లో తోడుగా పోలీసులు వేధింపులు, రోడ్డు మీద ఉండకూడదని. రోడ్డు మీద ఉంటేనే ఆటో కార్మికులకు ఉపాధి, రోడ్డు మీద లేకుండా శాలలో ఉంటే ఆటో కార్మికులకు ఉపాధి ఉంది. ఆ స్టాండ్ను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత మున్సిపాలిటీలో ముద్ర వేసి ఈ స్టాండ్ పలాని రాయవరం స్టాండ్ పలాని గోమాల స్టాండ్ అని చెప్పి ముద్ర వేసి మాకు స్టాంప్ ఇవ్వాలి. ఆ విధంగా ఇస్తే నాకు ఒక అదాతి పోలీసులు వచ్చి లేకపోతే ఉంటారు. 2 రోజులు ఆగితే వాళ్ళకి 10 రూపాయలు 20 రూపాయలు అడిగిన డబ్బులు కట్టకపోతే రేపు బండి తీసేయి. ఇదే పరిస్థితి వేధింపులు కూడా వస్తా ఉన్నాయి. ప్రభుత్వం ఈరోజు మార్కాపురంలో దాదాపు 3,000-4,000 కుటుంబాలు రవాణా రంగం మీద బతుకుతున్నటువంటి కుటుంబాలు ఈరోజు మార్కాపురంలో ఎక్కువ ఉన్నాయి. ప్రభుత్వంతో ఆధారపడకుండా, ప్రభుత్వంతో ఏ డబ్బు కూడా పైస కూడా ఆశపడకుండా తన సొంత డబ్బులు పెట్టి తన సొంత ఉపాధితోటి ఈరోజు బతుకుతూ ఉన్నారు. 1 గంట 2 గంటలు ఆటో తోలుకుంటే, ఇంకొక 1 గంట 2 గంటలు వ్యవసాయం చేసుకుంటే, ఇంకో పని ఇతర పని అట్లా చేసుకుంటా ఈరోజు కుటుంబాలు సాగుతున్న పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డును మేము ఏర్పాటు చేస్తామని చెప్పి పాదయాత్రలో చెప్పినటువంటి ప్రభుత్వము, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్త్రీశక్తి అనే పథకం పెట్టి, ఆ పథకానికి మేము వ్యతిరేకం కాదు, పెట్టండి, ఇబ్బంది లేదు. అయితే రవాణా రంగ కార్మికులు మొత్తం పొట్టగొట్టిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనపడతా ఉంది. ఉపాధి లేదు. ఆటో వాళ్ళు మేము ఏం చేయాలనే పరిస్థితిలో ఈరోజు సందిగ్ధంలో ఉన్నారు. ఆటో కిస్తీలు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఏదో కళ్ళు తుడుపుగా 15,000 రూపాయలు ఇస్తామంటాం కాదు. గత ప్రభుత్వమే 10,000 రూపాయలు ఇచ్చింది. అప్పుడు స్త్రీశక్తి లేదు. అయినా 10,000 రూపాయలు ఇస్తే ఇప్పుడున్న ప్రభుత్వము 15,000 రూపాయలు ఇచ్చి స్త్రీశక్తి పెడితే ఎన్ని డబ్బులు ఇచ్చినట్టు ఆ కార్మికులు ఏ విధంగా కిస్తీలు కట్టాలని చెప్పి ఈరోజు CI2గా మేము అడుగుతా ఉన్నాం. అంతేకాదు ఈరోజు ఫైనాన్స్ వేధింపులు తీవ్రంగా ఎక్కువైపోయినాయి. ఫైనాన్స్లో కిస్తీలు కట్టలేకపోతే తీసపోయి ఈరోజు ఆటోను అమ్మేస్తున్న కార్మికులు చెప్పాల్సిన పని లేదు. కానీ వాడు 1-2 లక్షలు డౌన్ పేమెంట్ కట్టి ఆటో తీసుకొచ్చుకుంటే ఆ కుటుంబాన్ని ఆటో తీసుకోకపోతే ఆ కుటుంబం అప్పుల పాలయ్యి ఆత్మహత్యలు తప్ప రెండో పరిస్థితి లేదు. కాబట్టి ఇది ప్రభుత్వం గమనించాలని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. రెండోది, ప్రధానంగా ఈ రాష్ట్రంలో కార్మిక వర్గానికి, భవన కార్మికులకు ఏ విధంగా అయితే వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి ఏఎల్ఓ ఆఫీసు మంచెడ్డ ఏ విధంగా ఏర్పాటు చేసిండో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రవాణా రంగం కార్మికులు మొత్తానికి కూడా సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి ఆ సంక్షేమ బోర్డు ఏర్పాటు వల్ల ఏదైనా యాక్సిడెంట్ అయిన కుటుంబాలకు ఆ సంక్షేమ బోర్డు నుంచి ఉపాధి కల్పించాలి. అది 5 లక్షల 10 లక్షల ప్రభుత్వం నిర్ణయించి ఆ కుటుంబాలను ఆదుకునే విధంగా ఈరోజు ప్రభుత్వం చర్య తీసుకోవాలి. అటువంటి పరిస్థితి తీసుకోకుండా కళ్ళ తుడుపు తొడవటం కోసం నేనున్నాము మీకు అని చెప్పి 15,000 వేస్తే ఆ 15,000కి మేము ఏదో ఆశపడి ఏమి లేము. మేము ధర్నా చేస్తాం, పోరాటం చేస్తాం, మా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఈ పోరాటం ఆగదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి గత ప్రభుత్వానికి పట్టిన గతి మీకు పట్టకుండా ఉండాలంటే ఆటో కార్మికులను మొత్తాన్ని ఆదుకోవాలి, సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి, వాళ్ళ ఉపాధికి 25,000 రూపాయలు ఈరోజు వాహన మిత్ర ఇవ్వాలని చెప్పి CI2గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చెమట పడుతుంది.